వాడు పొద్దు కదా తీరిక కాలేదా? పచ్చి పుల్లలు ఏం చేయనండి, అన్నం ఉడకడం ఆలస్యం. అవునులే, అవి కూడా అరుగు తెచ్చినాయేగా. పచ్చి పుల్లలు ఇచ్చుంటాడు, రొక్క ఇద్దగా ఎండు పొలం దొరకడానికి. మండే నా గుండెల మీద అన్నం పెట్టి ఉంటే ఇంకా తొందరగా ఉడికింది. అలాంటి మాట్లాడకండి, నన్ను క్షమించండి. నాకు ఆలోచన వచ్చింది, మంటారా? కొండ కింద ఉన్న మన భూమి సాగుబడి చేసుకుంటే బాగుంటుందిగా. ఆ పంటలు వాట అడిగే హక్కు పాపైపు ఉండదు. మన ఇద్దరం కలిస్తే ఏమైనా సాధించగలం. పూర్ణ, దానికి నీళ్లు ఎక్కడి నుంచి తీసుకొస్తావే? అక్కడే ఒక బావి కూడా తవ్వుకుందామండి. ఆ రాళ్లన్నీ తీసేసి ఆ దుబ్బుల్ని నరికి నేల సాగుబడి చేసుకుందాం. నా మాట కాదనకండి. రాజయ్య, ఎద్దుపోయినందుకు ఎందుకు అలా కుమిలిపోతావు? పని పాట లేకుండా కూర్చుంటే సంసారం జరగద్దు. చూడు, నేను అప్పిస్తాను, ఇంకొక ఎద్దును కొనుక్కో. అయ్యో రామా, నీ ఎద్దుపోయినందుకు నాకు మాత్రం బాధగా లేదు. ఏం చేస్తాం? మనిషికి మనిషి సహాయం చేయకపోతే ఇంకెవరు చేస్తారు? అయ్యో రామా, ఉలకడు పలకడు. ఇతమా ఇతమా రామా, ఇదిగో దేవుడి మీద ఒట్టేసి చెబుతున్నా, నువ్వు మా ఇంటికి రాపిస్తాను. ఒరే రాజు, పాపి చెప్పినట్టు పుణ్యానికి పోతే పాపం ఎదురైందట. పావుకు పాలు పోసి పెంచితే ఇంకేమవుతుంది చెప్పు?
ఎవరు చూడలేదు కదా బతికిపోయాం. సీతమ్మా, నీ కొడుకు నన్ను పావన్నాడు. పావు అంటాడు కదా నన్ను. సరే, నేను పావునే పగబట్టాను. ఎప్పటి నుంచి? ఈ క్షణం నుంచి నీ ఇల్లు, వాకిలి, పొలము, గుట్ర, ఆస్తి, పాస్తి అంతా జప్తు చేయించకపోతే నా పేరు పరిగల పాపయ్యే కాదు. వస్తా. నా కడుపుని చెడగొట్టావు కదరా రాక్షసుడు. ఆ పాపయ్య ఖర్చు కడితే ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడే? చేయడానికి దేవుడా? దేవుడు కాకపోవచ్చురా. సమయానికి దేవుడు ఎలా సాయపడటానికి వచ్చిన మనిషికి నువ్వు చేసిన పని ఏంట్రా? ఈ కష్టకాలంలో నీకు ఎద్దెవడు కొనిస్తాడరా? చచ్చినా సరే నే మాత్రం ఆడిని వెళ్ళి డబ్బు అడగను. ఏం అక్కర్లా, ఆడు డబ్బు. అసలు డబ్బు ఎందుకు ఇస్తాడో తెలుసా? ఎందుక? మన్ని కూడా ఎద్దులకు మళ్ళీ బుక్కు తాడుపోసి ఆడిస్తాడు. ఇట్ట అప్పులు పాలేయకన్నా మన కట్టగట్టుకు సత్యం వచ్చింది. చచ్చినా వచ్చే జన్మలో కుక్కలయ్యి ఆడ అప్పు తీర్చాలరా. ఇవాళ తింటన్నా చేతి మీదకు ఎవడిది అనుకుంటున్నా ఆడెట్టిన పెద్ద. సరే, అట్లయితే ఆ కూడా కుక్కగా నా బిడ్డను ఏనాడు కడుపు నిండా ఇంత తిండి తినెరగరు. ఈ 4 మెతుకులైనా దక్కనివ్వండి వాళ్ళకి. ఈ నగలు అమ్మేసి ఎద్దును కొనండి.